హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ. మనకు స్టేట్ గవర్నమెంట్ జాబ్ క్యాలెండర్ కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా జాబ్ క్యాలెండర్ రావడం జరుగుతుంది. ఇందులో మనకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి జాబ్ క్యాలెండర్ అయితే వచ్చింది. సో మనకు కానిస్టేబుల్ సంబంధించి కానీ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో కానీ డిగ్రీ క్వాలిఫికేషన్తో కానీ 10th క్వాలిఫికేషన్తో కానీ మనకు రకరకాల పోస్టులు అయితే అందుబాటులో ఉన్నాయి. సో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు కనుక సెంట్రల్కి సంబంధించి ఎగ్జామ్స్ కొద్దిగా ఎఫర్ట్ పెట్టి రాయగలిగితే ఈజీగా జాబ్ అయితే కొట్టుకోవచ్చు. సో మనకు స్టేట్తో పోల్చుకుంటే సెంట్రల్లోనే మీరు ఈజీగా జాబ్ సాధించే అవకాశం ఉంటుంది. కాకపోతే మీరు దాని మీద ఎఫర్ట్ పెట్టకపోవడంతో సక్సెస్ అయితే కాలేకపోతున్నారు. సో దానికి సంబంధించి మనకు షెడ్యూల్ అయితే క్లియర్గా రావడం జరుగుతుంది. సో మనకు ఏ నెలలో నోటిఫికేషన్ వస్తుంది, ఏ నెలలో ఎగ్జామ్ ఉంటుంది, ఏ నెలలో రిజల్ట్ రాబోతుంది అనే విషయాలు కూడా మనకు క్లియర్ కట్గా ఇవ్వడం జరిగింది. కాబట్టి స్టేట్కు ప్రిపేర్ అవుతూనే సెంట్రల్ దాని మీద కూడా ఫోకస్ చేసే ప్రయత్నం చేయండి. తక్కువ టైంలో ఎక్కువ జాబులు కొట్టే అవకాశం అయితే ఉంటుంది. సో మనకు దానికి సంబంధించి ఏ నెలలో ఏ నోటిఫికేషన్ రాబోతుంది, మనకు దానికి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏ ఉండాలనే విషయాలు అయితే మీకు డీటెయిల్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. వీడియో అయితే పూర్తిగా చూడండి. మీకు సెంట్రల్లో ఏదేని నోటిఫికేషన్ మీకు ఎలిజిబిలిటీ ఉంది, అదేవిధంగా దీనికి సంబంధించిన పోస్ట్ నేను సాధించాలి అనుకుంటే మీకు దానికి సంబంధించి ప్రతి ఇన్ఫర్మేషన్ అయితే మన ఛానల్ అందుబాటులో ఉంచుతాను. మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే దానిపైన మీకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. సో మనకు ఏ నెలలో ఏ నోటిఫికేషన్ రాబోతున్న విషయాన్ని పూర్తిగా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇది మనకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్కి సంబంధించి 2025-26 ఇయర్ క్యాలెండర్ అయితే ఇవ్వడం జరిగింది. సో దీంట్లో మనకు ఏ నోటిఫికేషన్ ఎప్పుడు రాబోతుంది, ఎప్పుడు ఎగ్జామ్ జరుగుతాయి, అదేవిధంగా వీటికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటి, ఏజ్ లిమిట్ ఎంత ఉంది అనే విషయాన్ని అయితే మీకు డీటెయిల్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఒకసారి దీని గురించి తెలుసుకున్న తర్వాత తప్పకుండా అప్లికేషన్ చేసే ప్రయత్నం చేయండి. మీకు ఎలిజిబిలిటీ ఉన్న నోటిఫికేషన్కు స్టేట్కైనా సెంట్రల్కైనా సేమ్ ప్రిపరేషన్ ఉంటుంది. స్టేట్కి సంబంధించి చూసుకుంటే కొంత స్టేట్కి అయితే కొంత సిలబస్కి అయితే ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. సెంట్రల్ అయితే స్టేట్ యొక్క సిలబస్ అంటే తెలంగాణ వాళ్ళైతే తెలంగాణకు సంబంధించి, ఏపీ వాళ్ళైతే ఏపీ వాళ్ళకి సంబంధించి కొంత వాళ్ళ చరిత్రకు సంబంధించి కొంత తగ్గుతుంది. సో అయినప్పటికీ మీరు ఆల్రెడీ స్టేట్కి సంబంధించి చదివే ఉంటారు కాబట్టి మీరు క్వశ్చన్స్ అయితే ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. సో మీకు తక్కువ మెంబర్స్ అప్లై చేయడం జరుగుతుంది, ఎక్కువ జాబ్స్ అయితే అందుబాటులో ఉంటాయి. సో ఈజీగా అయితే సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మీరు స్టేట్కి సంబంధించి ఫోకస్ చేస్తూ సెంట్రల్ని అయితే నెగ్లెక్ట్ చేసే ప్రయత్నం చేయొద్దు. సెంట్రల్కి సంబంధించి మనకు ఏ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, ఎగ్జామ్స్ ఎప్పుడు కండక్ట్ చేస్తారనే విషయాన్ని క్లియర్గా ఉంటుంది. కాబట్టి దీనికి క్లియర్గా ప్లాన్ చేసుకొని ప్రిపరేషన్ చేసుకోగలిగితే తక్కువ టైంలో జాబ్ అయితే సెలెక్ట్ అవ్వచ్చు. దీనికి సంబంధించి చూసుకుంటే జేఎస్ఏ కానీ ఎల్డీసీ కానీ ఇది డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్, అదేవిధంగా దీనికి సంబంధించి కూడా డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్, ఇది కూడా డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్. సెలక్షన్ పోస్ట్ ఎగ్జామినేషన్ ఫేజ్ 13 సంబంధించి చూసుకుంటే దీంట్లో మనకు ఇంటర్ క్వాలిఫికేషన్ ఉంటుంది, అదేవిధంగా డిగ్రీ క్వాలిఫికేషన్ మీద నోటిఫికేషన్ వస్తుంది. ఇది ఏప్రిల్ 16న నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా సీజీఎల్కి సంబంధించి చూసుకుంటే దీనికి డిగ్రీ అయితే ఎలిజిబిలిటీ ఇవ్వడం జరుగుతుంది. ఏజ్ లిమిట్ వచ్చి మనకు 18 to 32 ఇయర్స్ వరకు అవకాశం ఉంటుంది. ఇది నోటిఫికేషన్ అయితే ఏప్రిల్ 22న రాబోతుంది. ఎగ్జామ్స్ మాత్రం జూన్ జూలైలో కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది టైర్ 1కి సంబంధించి ఎగ్జాము. టైర్ 2కి సంబంధించి అయితే ఎగ్జామ్స్ రాసిన తర్వాత మనకు అప్డేట్ రావడం జరుగుతుంది. అదేవిధంగా ఢిల్లీ పోలీస్లో సబ్ ఇన్స్పెక్టర్కి సంబంధించి చూసుకుంటే మనకి ఇది మే 16న నోటిఫికేషన్ రాబోతుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే దీనికైతే డిగ్రీ ఎలిజిబిలిటీ ఉంటుంది. అదేవిధంగా ఏజ్ లిమిట్ అయితే 20 to 25 వరకు అవకాశం ఉంటుంది. రిజర్వేషన్స్ ఉన్న వారికి కొంత మినహాయింపులు అయితే ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వరకు అయితే 5 years వరకు ఉంటుంది. ఓబీసీ నాన్ క్రిమినల్ అయితే 3 years వరకు ఉంటుంది. అదేవిధంగా మనకు కంబైన్డ్ హైయర్ సెకండరీ లెవెల్ ఎగ్జామ్ సంబంధించుకుంటే ఇది ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ తోటి ఉంటుంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ 27th మేన రాబోతుంది. ఎగ్జామ్ వచ్చి జూలై ఆగస్టులో అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించిన ఏజ్ లిమిట్ చూసుకుంటే 10 to 27 years అయితే ఉండాలి. అదేవిధంగా రిజర్వేషన్స్ ఉన్న వారికి అయితే కొంత మినహాయింపు ఉంటుంది. అదేవిధంగా మనకు మల్టీ టాస్కింగ్ సంబంధించి చూసుకుంటే కూడా మనకు మల్టీ టాస్కింగ్ అయితే జూన్ 26న నోటిఫికేషన్ రాబోతుంది. దీనికైతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ 10th క్లాస్ ఉంటే సరిపోతుంది. 10th క్లాస్ ఉన్న వారు అప్లై చేసుకోవచ్చు. మనకు ఎగ్జామ్ డేట్ వచ్చి సెప్టెంబర్ టు అక్టోబర్ మధ్యలో అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ C and Dకి సంబంధించి చూసుకుంటే దీనికి కూడా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే ఇంటర్మీడియట్ సరిపోతుంది. అదేవిధంగా స్టెనోగ్రాఫర్ సంబంధించి సర్టిఫికేట్ అయితే ఉండాలి. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే జూలై 29న రాబోతుంది. ఎగ్జామ్ వచ్చి మనకు అక్టోబర్ టు నవంబర్ మధ్యలో కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే కాంపిటేటివ్లో ఉంటారో వారు ప్రిపరేషన్లో ఉంటూనే స్టెనోగ్రాఫర్కి సంబంధించి కానీ టైపింగ్ సంబంధించి కానీ కోర్సులు నేర్చుకొని సర్టిఫికేట్ సాధించే ప్రయత్నం అయితే చేయండి. సో దీనికి సంబంధించి నేర్చుకుంటే మీకు ఇలాంటి నోటిఫికేషన్ వచ్చినప్పుడు తక్కువ కాంపిటీషన్ ఉంటుంది. సో ఈజీగా సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి అవకాశాన్ని అయితే మిస్ చేసుకోవద్దు. అదేవిధంగా జూనియర్ ఇంజనీరింగ్ సంబంధించి చూసుకుంటే ఇందులో సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ సంబంధించి అయితే నోటిఫికేషన్ రాబోతుంది. దీనికి నోటిఫికేషన్ అయితే ఆగస్టు 5న వస్తుంది. మనకు ఎగ్జామ్ డేట్ వచ్చి అక్టోబర్ టు నవంబర్ మధ్యలో కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి ఏజ్ లిమిట్ మాత్రం 18 to 32 years వరకు అవకాశం ఉంటుంది.
అదేవిధంగా కంబైన్డ్ హిందీ ట్రాన్స్లేటర్ సంబంధించి చూసుకుంటే డిగ్రీలో వన్ ఆఫ్ ది సబ్జెక్ట్గా హిందీ అయితే ఉండాలి. అదేవిధంగా మాస్టర్ డిగ్రీ చేసిన వారు అప్లై చేసుకోవచ్చు. దీనికి నోటిఫికేషన్ అయితే 26th ఆగస్టున రాబోతుంది. మనకు ఎగ్జామ్స్ వచ్చి అక్టోబర్ టు నవంబర్ మధ్యలో కండక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఢిల్లీ పోలీసులో కానిస్టేబుల్ సంబంధించి మేల్ అండ్ ఫీమేల్కి అయితే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి అయితే నోటిఫికేషను సెప్టెంబర్ 2న రాబోతుంది. మనకు ఎగ్జామ్స్ అయితే నవంబర్ టు డిసెంబర్ మధ్యలో కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఇంటర్మీడియట్ అయితే ఎలిజిబిలిటీ ఉంటుంది. అదేవిధంగా ఢిల్లీ పోలీసులో కానిస్టేబుల్ డ్రైవర్కి సంబంధించి ఓన్లీ మేల్కి అయితే అవకాశం ఉంటుంది. దీనికి నోటిఫికేషన్ అయితే సెప్టెంబర్ 19న రాబోతుంది. మనకు ఎగ్జామ్స్ వచ్చి నవంబర్ టు డిసెంబర్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మినిస్ట్రియల్ డిపార్ట్మెంట్ నుంచి ఢిల్లీ పోలీసులో హెడ్ కానిస్టేబుల్ సంబంధించి నోటిఫికేషన్ రాబోతుంది. ఇది మనకు అక్టోబర్ 7న వస్తుంది. ఎగ్జామ్స్ వచ్చి డిసెంబర్ టు జనవరి మధ్యలో కండక్ట్ చేయడం జరుగుతుంటే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఢిల్లీ పోలీసులోనే మనకు హెడ్ కానిస్టేబుల్, అసిస్టెంట్ వైర్లెస్ ఆపరేటర్ లేదా టెలిప్రింటర్ ఆపరేటర్ సంబంధించి నోటిఫికేషన్ రాబోతుంది. ఇది అక్టోబర్ 14న వస్తుంది. వీటికి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్, అదేవిధంగా దీనికి సంబంధించిన స్పెషలైజేషన్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎగ్జామ్ వచ్చి మనకు 2025 డిసెంబర్ నుంచి జనవరి మధ్యలో కండక్ట్ చేయడం జరుగుతుంటే ఇవ్వడం జరిగింది. గ్రేడ్ సి స్టెనోగ్రాఫర్ సంబంధించి చూసుకుంటే ఇదైతే మనకు డిపార్ట్మెంటల్ నోటిఫికేషన్. అదేవిధంగా సిఏపిఎఫ్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ నుంచి కూడా మనకు నోటిఫికేషన్ అయితే రాబోతుంది. ఈసారి మాత్రం 1,00,000 ఉద్యోగాలతోటి నోటిఫికేషన్ అయితే రాబోతుంది. దాదాపుగా లక్ష పైగా ఖాళీలు అయితే ఉన్నాయి. సో మనకు అట్లీస్ట్ చూసుకున్నా కూడా 70,000 to 80,000 వరకు అయితే నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. సో ఇదైతే మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే 2025 నవంబర్ 11న నోటిఫికేషన్ రాబోతుంది. మనకి ఎగ్జామ్స్ వచ్చి మార్చి, ఏప్రిల్ మధ్యలో అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది 2026 మార్చి, ఏప్రిల్లో ఎగ్జామ్ ఉంటుంది. దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ చూసుకుంటే కానిస్టేబుల్కి అయితే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ సరిపోతుంది. అదేవిధంగా నెక్స్ట్ నోటిఫికేషన్ చూసుకుంటే ఇది డిపార్ట్మెంటల్ ఎగ్జామ్. అదేవిధంగా ఇది కూడా డిపార్ట్మెంటల్ ఎగ్జామ్. ఇది కూడా మనకు డిపార్ట్మెంటల్ ఎగ్జామే. సో ఇవి మనకు 2025-26లో రాబోతున్న నోటిఫికేషన్లు, వాటికి సంబంధించిన ఏజ్ లిమిట్, క్వాలిఫికేషన్స్, వీటికి సంబంధించిన పోస్టుల వివరాలు అయితే మీకు ప్రత్యేకమైన వీడియో మనకు అందుబాటులోకి తీసుకొస్తాను. సో మనకు స్టేట్కి ప్రిపేర్ అయినా సెంట్రల్కి ప్రిపేర్ అయినా సేమ్ సిలబస్, సేమ్ ప్యాటర్న్ ఉంటుంది. సో 1-2 సార్లు మీరు ఏ నోటిఫికేషన్ ఎప్పుడు రాబోతుందో ముందే తెలుసు కాబట్టి చూసుకొని దానికి సంబంధించి పర్ఫెక్ట్గా ప్లానింగ్ చేసుకొని ప్రిపరేషన్ చేసే ప్రయత్నం చేయండి. జాబ్ అయితే ఈజీగా సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మనకు 2025-26లో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి రాబో నోటిఫికేషన్ గురించి అయితే మనం డిస్కస్ చేయడం జరిగింది. వీటికి సంబంధించిన ప్రతి సమాచారం అయితే మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా నా కామెంట్ సెక్షన్లో అడిగితే దానిపైన మీకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. సో స్టేట్తో పాటు సెంట్రల్ నోటిఫికేషన్ కూడా అప్లై చేసే ప్రయత్నం చేయండి. సో తప్పకుండా మీకు జాబ్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. మన తెలుగు రాష్ట్రాల విద్యార్థులు కొంత ఎడ్యుకేషన్లో కొంచెం మెరిట్లో ఉంటారు కాబట్టి మిగతా స్టేట్స్తో పోలిస్తే కొంత టాప్ స్కోర్ అయితే చేసే అవకాశం ఉంటుంది. సో మన గతంలో ఏ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, మనకి ఇంత సామాజిక మాధ్యమం అందుబాటులో లేదు కాబట్టి కొన్ని విషయాలు అయితే మన దాకా చేరకపోయేది. సో ఇప్పుడు ప్రతి విషయం ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ సమాచారం వస్తుంది కాబట్టి ఇలాంటి సందర్భాల్లో అవకాశాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి. సో అవకాశాలు చేజారిన తర్వాత మీరు తర్వాత తెలుసుకున్నా కానీ ఉపయోగం లేకుండా మిగిలిపోతుంది. దీనికి సంబంధించిన ఏ ఇన్ఫర్మేషన్ తెలిసినా కూడా తప్పకుండా మీరైతే అప్లికేషన్ చేసే ప్రయత్నం చేయాలి. ఎగ్జామ్స్ అయితే రాసి మీరు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో కూడా సెలెక్ట్ అయ్యే ప్రయత్నం చేయండి. సో దీనికి సంబంధించిన మరేదైనా అప్డేట్ ఉంటే కూడా మీకు వెంట అందించే ప్రయత్నం చేస్తాను. ఎప్పటికప్పుడు మన ఛానల్ అయితే సెంట్రల్ కానీ స్టేట్కి సంబంధించి కానీ ఏ అప్డేట్ వచ్చినా మీకు వెంట అందించే ప్రయత్నం చేస్తున్నాను. మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. హ్యావ్ ఎ నైస్ డే.